अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वबिही नस्तईन वस्सलातु वस्सलामु अला रसूलिहिल अमीन अम्मा बाद अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम फ़अलम अन्नहु ला इलाहा इल्लल्लाह रब्बि इश्रह ली सदरी वयस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली रब्बी ज़िदनी इल्मा सुबहानक ला इल्म लना इल्ला मा अल्लमतना इन्नक अंतल अलीमुल हकीम। అల్లాహ్ యొక్క శరణు వేడుకుంటూ ఉన్నాను. శైతాన్ యొక్క కీడు నుండి, శైతాన్ యొక్క చేష్టల నుండి రక్షణ పొందుట కొరకు అనంత కరుణామయుడు అపార కరుణా ప్రదాత అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తూ ఉన్నాను. ప్రియమైన ధార్మిక సోదరులారా, ధార్మిక సోదరిమణులారా, అల్హమ్దులిల్లా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క దయా కారుణ్యముతో మనమంతా అల్లాహ్ యొక్క గృహములో మన ఇహ పరలోకాలలో మార్గదర్శకత్వము సాఫల్యము కొరకు ధర్మపరమైన విషయాలు నేర్చుకునే ఉద్దేశముతో కూర్చొని ఉన్నాము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దుఆ, అల్లాహ్ మనందరి కూర్చోవటాన్ని స్వీకరించుగాక. అల్లాహ్ మనందరికీ లాభదాయకమైన ధర్మ జ్ఞానాన్ని అర్జించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. ప్రియమైన ధార్మిక సోదరులారా, ధార్మిక సోదరిమణులారా, ఇన్షా అల్లా ఏదైతే అంశము నాకివ్వబడినదో మానవాళి ఆరాధ్య దైవము అనే అంశాన్ని ఇన్షా అల్లా మనం రెండు భాగాలుగా ముఖ్తసరిగా మాట్లాడుకునే ప్రయత్నము చేద్దాం. మొదటి భాగములో సర్వ మానవాళికి ఇస్లాం ధర్మములో దైవ భావన యొక్క పరిచయము గురించి మాట్లాడుకొని, రెండవ భాగములో ఒక ముస్లిం అయిన మనం అల్లాహను ఏ విధంగా గుర్తించాలి అన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నము చేద్దాం. మొదటి మాట ప్రియులారా, ఇస్లాం ధర్మములో దైవ భావన. ఇస్లాం ధర్మము సర్వ మానవాళి కోసం ఉన్న ధర్మము ప్రియులారా. ఇస్లాం ధర్మములో దైవము కూడా సర్వ మానవాళి యొక్క దైవము సోదరులారా. ఖురాన్ గ్రంథములో 114 అధ్యాయాలలో 3623 వాక్యాలలో ఎక్కడ కూడా ఇస్లాంలో దైవము ముస్లిముల యొక్క దైవము అని బోధింపబడలేదు. ప్రతి చోట ఖురాన్ గ్రంథములో ముస్లిముల దైవము అని కాకుండా మానవుల దైవము, వ ఇలాహుకుం, మీ ఆరాధ్య దైవము, ముస్లిముల ఆరాధ్య దైవము అని చెప్పబడలేదు. యా అయ్యుహన్నాసు ఉబుదూ రబ్బకుముల్లదీ ఖలకకుం, ఓ ముస్లిములారా, మిమ్మల్ని సృష్టించిన మీ సృష్టికర్తను ఆరాధించండి అని చెప్పబడలేదు. ఓ మానవులారా, మిమ్మల్ని సృష్టించిన మీ సృష్టికర్తను ఆరాధించండి అని చెప్పడం జరిగినది. మొట్టమొదటి భావన ప్రియులారా, ఇస్లాం ధర్మములో మానవులను కలిపే ప్రయత్నము ఇస్లాం చేస్తుంది. దానికంటే మొదటి మాట, మానవులను విభజించే వాదన ఇస్లాంలో లేదు ప్రియులారా. రంగు పరంగా, జాతి పరంగా, కులం పరంగా, మతం పరంగా, భాష పరంగా, అతని యొక్క హోదా పరంగా మనుషులను విభజించే వాదన ఇస్లాంలో ఎంత మాత్రము లేదు. ఇస్లాంలో రెండు విషయాలు ప్రాథమికంగా మనం తెలుసుకుందాం. మొదటి మాట, మీ అందరి సృష్టికర్త ఒక్కడే. రెండవ మాట, మీ అందరి తల్లి తండ్రి కూడా ఒక్కరే. ఇస్లాం అన్న ఈ ధర్మము ప్రపంచములో మానవాళి అందరినీ కలుపుతుంది ప్రియులారా. ఎక్కడ కూడా ఇస్లాం మనుషులను మతం, కులం, జాతి, భాష, ధనపరంగా విభజించదు. మీరు పవిత్ర ఖురాన్ గ్రంథాన్ని చూసినట్టయితే 49వ అధ్యాయము 13వ వాక్యములో అల్లాహ్ తాలా స్పష్టంగా తెలియజేశారు. యా అయ్యుహన్నాస్ ఇన్నా ఖలక్నాకుం మిన్ జకరిన్ వ ఉన్సా, ఓ మానవులారా, మేము మిమ్మల్ని ఒకే తల్లి నుండి
ఒకే తండ్రి నుండి సృష్టించాము. మనము తెలుసుకున్న రెండు మాటలు ఏమిటండి? మొదటి మాట సర్వమానవాళి ఒకే తల్లి తండ్రి సంతానం. రెండవ మాట సర్వమానవాళి యొక్క ఆరాధ్య దైవము ఒక్కడే అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఏ విధంగా? సర్వమానవులు త్రాగే నీరు ఒక్కటే, సర్వమానవులు పీల్చే గాలి ఒక్కటే, సర్వమానవులు జీవిస్తున్న ఈ నేల ఒక్కటే, సర్వమానవాళి కోసం ఆకాశము ఒక్కటే, అందులో ఉన్న సూర్యుడు ఒక్కడే, అందులో ఉన్న చంద్రుడు ఒక్కడే, సర్వమానవులను సృష్టించిన సృష్టికర్త కూడా ఒక్కడే ప్రియులారా. ఇక రెండవ మాట, ఈరోజు సమాజములో మనుషులు భావిస్తున్నట్టు అనేక మంది దైవాలు ఉన్నారా ప్రియులారా? ఈరోజు మన సమాజం ఏ విధంగా భావిస్తుందంటే, కులానికి ఒక దైవము, మతానికి ఒక దైవము, ప్రాంతానికి ఒక దైవముగా మన సమాజం దైవాలుగా మార్చుకుంది. వాస్తవానికి నా ప్రియ సోదర సమాజమా, అనేక మంది దైవాలు ఈ విశ్వములో లేరు. ఒకే ఒక్క దైవం ఈ విశ్వాన్ని సృష్టించాడు, ఈ విశ్వాన్ని నడిపిస్తూ ఉన్నాడు. పవిత్ర ఖురాన్ గ్రంథం మీరు గనక పరిశీలించినట్లయితే 21వ అధ్యాయము ఆయతు సంఖ్య 22లో ఖురాన్ స్పష్టంగా సెలవిస్తుంది. ఏమంటుంది ఖురాన్? లౌ కాన ఫీహిమా ఆలిహతున్ ఇల్లల్లాహ్ లఫసదతా ఫసుబ్హానల్లాహి రబ్బిల్ అర్షి అమ్మా యసిఫూన్. ఒకవేళ ఈ భూమి ఆకాశాల వ్యవస్థలో ఒకే ఒక్క సృష్టికర్తతో పాటు వేరే ఆరాధ్య దైవము కూడా ఉన్నట్టయితే ఈ భూమి ఆకాశాల వ్యవస్థ చిన్న భిన్నమైపోయేది. ఇద్దరు దైవాలు ఈ విశ్వాన్ని ఏలలేరు ప్రియులారా. ఇద్దరు దైవాలచే ఈ విశ్వము నడిపింపబడదు సోదరులారా. ఒకే ఒక్క దైవం ఈ విశ్వాన్ని నడిపిస్తూ ఉన్నాడు. మరి సృష్టికర్త యొక్క పరిచయం ఏమిటండి? మానవాళి దైవం అంటూ ఉన్నాం, ఒకే ఒక్క దైవం అంటున్నాం, ఇద్దరు లేరు అంటున్నాం. మరి ఆ దైవం యొక్క పరిచయము ఏమిటి? మీరందరూ తెలుసుకోవాలి. ఈరోజు మన వద్ద ఉన్న ఒక విషయం ఏమిటంటే, మనం అల్లాహ్ 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 అన్న మాటనైతే పలుకుతాం. మనలో ఎంతమంది ఈరోజు మీ తోటి సోదరునికి అల్లాహ్ మానవాళి యొక్క దైవం పరిచయము చేసే స్థితిలో ఉన్నాం? ఈరోజు ఎవరైనా మనల్ని అయ్యా మానవాళి దైవాన్ని పరిచయము చెయ్యు అని చెబితే ఎంతమంది మన దైవాన్ని పరిచయము చేసేటట్టున్నాం? ముస్లిం సమాజమా, మనము గనక అల్లాహను గుర్తించకపోతే మనం ప్రజలకు అల్లాహ్ యొక్క పరిచయాన్ని ఏ విధంగా చెయ్యగలం? ముందు మనం అల్లాహను గుర్తించాలి కదా. అల్లాహ్ అంటే ఎవరు నేను తెలుసుకోవాలి కదా. ఒక 2-3 వాక్యాలు ఖురాన్ యొక్క వెలుగులో తెలుసుకునే ప్రయత్నము చేయండి. అల్లాహ్ అంటే ఎవరు? ఒక చిన్న వాక్యం. ఈరోజు మస్జిదులో ముస్లిములు రోజుకు 5 సార్లు అల్లాహు అక్బర్ అజాన్ ఇస్తున్నారు. చాలామంది అనుకుంటున్నారు అక్బర్ ఏంటండి, వారికి అర్థం తెలియదు. అనేక మంది అనుకుంటారు అక్బర్ అన్న పదం మొఘల్ రాజు పదం అని మన వారు చదువుకున్నారు. ఇదేంటండి, రోజుకు 5 సార్లు మీ మస్జిదులలో మొఘల్ చక్రవర్తి అక్బర్ పేరు తీసుకుంటారు అని ఎవరైనా ప్రశ్నిస్తే మీరు వారికి చెప్పాల్సిన సమాధానము ఏమిటి? అయ్యా, అల్లాహు అక్బర్ అంటే మొఘల్ చక్రవర్తి పేరు కాదండి. అల్లాహు అక్బర్ అంటే అల్లాహ్ చాలా గొప్పవాడు. ఎందుకు గొప్పవాడండి అల్లాహ్? మానవాళి దైవం ఎవరు పరిచయం చెయ్యాలి కదా. ఎందుకు గొప్పవాడు? ఒక వాక్యాన్ని తీయండి. 31వ సూరే లుక్మాన్ వాక్యము సంఖ్య 10. అల్లాహ్ ఏమంటున్నాడు?
ఖలకస్ సమావాతి బిగైరి అమదిన్ తరౌనహా. ఏమి మీరు చూడటము లేదయ్యా, ఒక్క స్తంభము లేకుండా ఆకాశాన్ని అల్లా ఎలా నిలబెట్టాడో? ఆకాశానికి ఒక్క స్తంభమైనా ఉందా సోదరులారా? ఖలకస్ సమావాతి బిగైరి అమదిన్ తరౌనహా వఅల్కా ఫిల్ అర్ది రవాసియ అన్ తమీద బికుం. ఆకాశాన్ని ఒక్క స్తంభము లేకుండా సృష్టించిన వాడు మానవాళి యొక్క దైవము. మీతో పాటు భూమి కదలకుండా ఉండటానికి భూమిలో పర్వతాలను పాతినవాడు మానవాళి యొక్క దైవము. వఅల్కా ఫిల్ అర్ది రవాసియ అన్ తమీద బికుం వబస్స ఫీహా మిన్ కుల్లి దాబ్బా. ఈ భూమిపై ప్రతి జీవరాశిని ఉద్భవింపజేసినవాడు, పుట్టించినవాడు సృష్టికర్త. ఈరోజు ఈ భూమండలంపై ఎన్ని జీవరాశులున్నాయి? ఈనాటి ఆధునిక శాస్త్రం తెలియజేస్తుంది, భూమండలంపై ఉన్న జీవరాశుల సంఖ్య, జీవుల సంఖ్య కాదు, జీవులలో డిఫరెంట్ టైప్స్. ఎన్ని టైప్స్ ఉన్నాయి? 87 లక్షల జీవజాతులు. 87 లక్షల జీవజాతులు. ఒక్కొక్క జాతిలో ఎన్నో రకాలు ఉన్నాయి. 87 లక్షల రకాల జీవజాతులను సృష్టించిన వాడు ఆ సృష్టికర్త. ఎవరండి సృష్టికర్త? ఈరోజు మనిషి దైవాన్ని ఆరాధిస్తాడు, దైవం అంటే తెలియదు, దైవం యొక్క పరిచయము తెలియదు. ఈరోజు మనము కూడా తెలుసుకోవాలి, నేర్చుకుందాం. ప్రసంగాలు వింటూ ఉంటాం ప్రియులారా, ప్రసంగాలతో పాటు జ్ఞానాన్ని ఆర్జించాలి. అప్పుడే మనము కూర్చున్న ఈ సమావేశం లాభదాయకమైన సమావేశముగా మారుతుంది. మనము కేవలం ప్రసంగాలు విని ఎలాంటి జ్ఞానాన్ని మన జీవితాలలో తీసుకురానట్టయితే అల్హమ్దులిల్లా పుణ్యాలు దొరుకుతాయి, కానీ మనం జ్ఞానాన్ని ఆర్జించిన వారవ్వం ప్రియులారా. అల్లా అంటే ఎవరు? మానవాళి దైవం ఎవరండి? సింపుల్గా ఖురాన్ గ్రంథం ఒక వాక్యంలో అంటుంది, 30వ సూర అర్-రూమ్ వాక్యము సంఖ్య 40. దైవం ఎవరు? మానవాళి యొక్క దైవం ఎవరు? అల్లాహుల్లజీ ఖలకకుం థుమ్మ రజకకుం థుమ్మ యుమీతుకుం థుమ్మ యుహ్యీకుం. ఎంత చక్కగా 4 విషయాల్లో దైవం ఎవరు ఖురాన్ వివరించింది. 4 విషయాలు. దీన్ని మనోమస్తిష్కాల్లో పెట్టే ప్రయత్నం చేయండి. నేను అభ్యర్థిస్తున్నాను మీతో, నా సోదర సమాజమా, నేను మీతో అభ్యర్థిస్తున్నాను, మీరు చదివే ప్రయత్నము చేయండి. 30వ సూర అర్-రూమ్ వాక్యము సంఖ్య 40. అల్లా మానవాళి దైవం ఎవరు? మిమ్మల్ని సృష్టించినవాడు. మీ తల్లి గర్భములో ఒక చిన్న వీర్యపు బిందువుగా మనిషి ప్రవేశించాడు. ఖలకకుం మిన్ నఫ్సిన్ వాహిదా థుమ్మ జఅల మిన్హా జౌజహా వఅన్జల లకుం మినల్ అన్ఆమి థమానియత అజ్వాజ్ యఖ్లుకుకుం ఫీ బుతూని ఉమ్మహాతికుం ఖల్కం మిన్ బఅది ఖల్కిన్ ఫీ జులుమాతిన్ సలాస్. తల్లి గర్భములో 3 చీకటి పొరలు ప్రియులారా. జులుమాతిన్ సలాస్, 3 చీకటి పొరలు. గర్భాశయపు పొర, అండాశయపు పొర, మావి పొర. ఈ 3 చీకటి పొరల లోపల ఒక చిన్న వీర్యపు బిందువుగా ప్రవేశించిన మనల్ని ఇంత గొప్ప ఆకృతి వలె ప్రసాదించిన వాడు మనందరి సృష్టికర్త ప్రియులారా. ఎలా చెక్కాడు తల్లి గర్భములో మన యొక్క దేహాన్ని ప్రియులారా, ఎప్పుడైనా ఆలోచించే ప్రయత్నము చేశారా? ఈరోజు నేను కొన్ని మాటలు, బయట మాటలు గనక మీకు చెబితే, ఈ కన్నుంది చూశారు, ఇది 576 మెగాపిక్సెల్ల కెమెరా సోదరులారా. మానవ కన్ను 576 మెగాపిక్సెల్ల కెమెరా. దీన్ని ఇంత అందంగా మలచినవాడు. ఈరోజు ఆధునిక శాస్త్రం అంటుంది, 1,00,000 కోట్ల రూపాయలు ఎవరైనా ఖర్చు పెట్టినా
మానవ సహజ సిద్ధమైన కన్నును ఎవ్వరూ తయారు చెయ్యలేరు. తల్లి గర్భములో ఈ కన్నును మలచినవాడు నీ సృష్టికర్త. ప్రియులారా, ఏమని చెప్పను, ఏమని వర్ణిద్దాం? ఆ సృష్టికర్త యొక్క గొప్పతనాన్ని. మిమ్మల్ని సృష్టించాడు, మీకు ఉపాధిని ప్రసాదిస్తున్నాడు, ఆ తరువాత మీకు మరణాన్ని ఇచ్చేవాడు, మరణాంతరం తిరిగి లేపేవాడు మీ సృష్టికర్త. ప్రియులారా, మానవాళి యొక్క దైవం. ఈ విశ్వం నడుస్తుంది అంటే యూలిజుల్ లైల ఫిన్ నహార్ వ యూలిజున్ నహార ఫిల్ లైల్ వ సఖర అష్-షంస వల్ ఖమర్. ఈ విశ్వమంతటిని పగటి వెనకాతల రాత్రి వస్తుంది, రాత్రి వెనకాతల పగలు వస్తుంది. సూర్య చంద్ర నక్షత్రాలు తమ కక్షలలో తిరుగుతూ ఉన్నాయి. తిప్పేవాడు సృష్టికర్త. మరి ఇస్లాం ధర్మం ఆ మానవాళి యొక్క ఎవరైతే దైవం ఉన్నారో ఆ దైవాన్ని ఎలా పరిచయం చేస్తుంది? ఈరోజు ప్రజలు ఏం చేస్తున్నారండి? సృష్టికర్తను విడిచిపెట్టారు, సృష్టిని ఆరాధిస్తున్నారు. ఇస్లాం అంటుంది, నాయనా, నిన్ను సృష్టించినవాడు, నిన్ను పోషిస్తున్నవాడు, నీకు మరణాన్నిచ్చేవాడు, మరణాంతరం తిరిగి లేపేవాడు, నీ కోసం భూమిని పాన్పుగా పరచినవాడు, ఒక్క స్తంభము లేకుండా ఆకాశాన్ని నిలబెట్టినవాడు, ఆకాశము నుండి ధారాలపాతముగా వర్షాన్ని కురిపిస్తున్నవాడు, నీ తల్లి గర్భములో 3 చీకటి పొరలలో నీకు ఇంత అందమైన ఆకృతిని ప్రసాదించినవాడు సృష్టికర్త అవుతాడా లేక సృష్టి అవుతుందా? ఈరోజు ఇస్లాం ప్రపంచానికి మానవాళి దైవం ఎవరు అన్న అంశములో చెప్పే మాట ఏమిటంటే, అయ్యా, సృష్టికర్తను ఆరాధించండి, సృష్టిని ఆరాధించకండి. ఈరోజు మనిషి ఏం చేస్తున్నాడు? సృష్టిని ఆరాధిస్తున్నాడు, సృష్టికర్తను ఆరాధించటం లేదు. అనుకుంటున్నాడు నేను దైవాన్ని ఆరాధిస్తున్నాను, లేదు, సృష్టిని ఆరాధిస్తున్నాడు. కాబట్టి ఖురాన్ ఏమంటుంది? లా తస్జుదు లిషంసి వలా లిల్ ఖమర్ వస్జుదు లిల్లాహిల్లజీ ఖలకహున్న. మానవులారా, మీరు సూర్యుణ్ణి గాని చంద్రుణ్ణి గాని ఆరాధించకండి, సూర్య చంద్రులను సృష్టించిన ఆ దైవాన్ని ఆరాధించండి. కాబట్టి ఇస్లాంలో దైవం అన్న కాన్సెప్ట్ ఎలా ఉందండి? అందరికీ ఒకే దైవం, 2 దైవాలు లేరు. మానవులారా, సృష్టి యొక్క ఆరాధన విడిచిపెట్టండి, సృష్టికర్తను ఆరాధించండి. 4వ మాట, ఇస్లాంలో దైవ గుణగణాలేంటి? ఇప్పుడు మీ అందరికీ ప్రశ్న. మీ నాన్ ముస్లిం సోదరుడు మిమ్మల్ని ప్రశ్నించాడు, ఇస్లాంలో గాడ్ అన్న కాన్సెప్ట్ ఏంటి? ఆ గాడ్ అన్న కాన్సెప్ట్లో ఒక 10 మాటలు చెప్పండి. వాట్ ఆర్ ది క్వాలిటీస్ ఆఫ్ ది క్రియేటర్? మీరు అంటున్నారు క్రియేషన్ యొక్క ఆరాధన చెయ్యొద్దు, క్రియేటర్ను ఆరాధించండి. క్రియేటర్ యొక్క ఇస్లాంలో మానవాళి దైవము అన్న ఈ కాన్సెప్ట్లో ఒక 10 మాటలు మనం ఇన్షాల్లా ప్రపంచానికి తెలియజేయాలి. దైవం అంటే ఎవరండి? దైవం అంటే ఎవరు? సుబ్హానల్లా. మనందరికీ తెలిసిన ఒక చిన్న సూరే ఇఖ్లాస్లో ఉన్న 4 వాక్యాల ద్వారా, అహద్, ఈ సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త ఒక్కడు. అస్-సమద్, ఈ సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త ఎలాంటి అవసరం లేనివాడు. ఈ సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త ఎవరిని కనలేదు. ఈ సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త ఎవరికి పుట్టలేదు. ఈ సర్వాన్ని సృష్టించిన సృష్టికర్తకు సరి సమానమైనది విశ్వములో లేదు. 5 మాటలు ముఖ్తసరిగా, ఒక్కడు, ఎలాంటి అవసరం లేనివాడు, ఎవరిని కననివాడు, ఎవరికి పుట్టనివాడు, అతనికి సరి సమానమైనది విశ్వములో లేదు. 6వ మాట, ఈ పూర్తి విశ్వాన్ని సృష్టించిన మానవాళి యొక్క దైవం సజీవుడు, మరణం లేనివాడు. మరణం ఉందా దైవానికి? మరణం ఉంటే మనిషి అయిపోతాడు.
ఈ సర్వాన్ని సృష్టించిన నా శబ్దాన్ని వింటున్న సోదర సమాజమా, ఆలోచించండి. మానవాని దైవానికి మరణము లేదు. మరణము లేనివాడు మానవాళి యొక్క దైవము. మరణమున్నవాడు మనలాంటి మానవాళి. ఆ దైవానికి మరణం లేదు. ఆ దైవం కునుకు తీయడు. ఆ దైవం నిదురపోడు. ఆ దైవం ఆది యందు ఉన్నాడు. ఆ దైవం ఆఖరు వరకు ఉంటాడు. ఆ దైవమే సర్వాన్ని నడిపిస్తున్నాడు. ఇప్పుడు ఈ గుణగణాలన్నీ ఎవరిలో ఉన్నాయి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలాలో ఉన్నాయి. అయిపోయింది. మొదటి భాగం అల్లాహ్ను ప్రపంచానికి పరిచయం చేయటం. కానీ దానికంటే ముందు ఏముందో చెప్పనా? అల్లాహ్ను ప్రపంచానికి పరిచయం చెయ్యటానికి ముందు మనపై ఉన్న విధి ఏమిటి? 47వ సూర 19వ ఆయత్, ఫఅలం అన్నహు లా ఇలాహా ఇల్లల్లా. నువ్వు తెలుసుకో, అల్లా తప్ప వేరే ఆరాధ్య దైవం లేరు. పదండి, ఇప్పుడు మనం మన యొక్క మునాకషా చేద్దాం. మన యొక్క పరిస్థితి ఎలా ఉంది అల్లాహ్ యొక్క తౌహీద్ జ్ఞానములో? తౌహీద్ నాకున్న చివరి మాటలలో నేను ఇన్షాల్లా మనం అల్లాహ్ను గుర్తించే విధానాన్ని చెబుతాను. తౌహీద్ అంటే అర్థం ఏంటి? ప్రతి ఒక్క ముస్లిం తౌహీద్ అన్న పదాన్ని ప్రాథమికంగా అర్థము చేసుకోవాలి. ఎలా? తౌహీద్ ముఖ్తసరి మాటలు. ఈ పూర్తి విశ్వాన్ని సృష్టించిన వాడు, నడిపిస్తున్నవాడు, పోషిస్తున్నవాడు ఒకే ఒక్కడు అల్లాహ్ అని నమ్మటాన్ని మనం తౌహీద్ అని అంటాం ప్రియులారా. మరి ఈ తౌహీద్ బాగా వినండి. ఎందుకు అల్లాహ్ అంటున్నాడు మీతో, ఫఅలం అన్నహు లా ఇలాహా ఇల్లల్లా. మీరు తెలుసుకోండి, అల్లాహ్ తప్ప వేరే నిజ ఆరాధ్యుడు లేడు. ఇప్పుడు ఈ తౌహీద్ 3 రకాలు. అసలు కలిమా అర్థం ఏంటండి? నేను మరీ లోపలికి వెళ్ళి మాట్లాడితే కొన్ని పదాలు కష్టమైపోతాయి. కానీ కలిమా అర్థం ఏంటి? ఏదైతే కలిమా షహాదత్ మనం పలుకుతామో, లా ఇలాహా ఇల్లల్లా. ఈ లా ఇలాహా ఇల్లల్లా అన్న కలిమాలో 2 మూల స్తంభాలు ఉన్నాయండి. ఈ 2 అర్కాన్, 2 మూల స్తంభాలు ఉన్నాయి. ఒకటి నఫీ, తిరస్కరించటం. 2 ఇస్బాత్ అంటే స్వీకరించటం. మనం దేన్ని తిరస్కరించాలి, దేన్ని మనం స్వీకరించాలి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను స్వీకరిస్తాం. అల్లాహ్ తప్ప మిథ్యా దైవాలను మనం తిరస్కరిస్తాం ప్రియులారా. నేను మీ అందరికీ ప్రాథమికంగా చెబుతున్నాను, లా ఇలాహా ఇల్లల్లా అన్న కలిమా మనం చదువుతాం, చూసామా? ఈ లా ఇలాహా ఇల్లల్లా, లా ఇలాహా ఇల్లల్లా, లా ఇలాహా ఇల్లల్లా చదివితే సరిపోతుందా? దీని జిక్ర్ చేస్తే సరిపోతుందా? లాభము లేదు అనుకుంటున్నారేమో. లా ఇలాహా ఇల్లల్లా ఈ జిక్ర్ 70,000 సార్లు చదువుకుంటే తస్బీహ్లో స్వర్గానికి వెళ్ళిపోతాం. అల్లాహ్ రక్షించుగాక. ఎప్పటి వరకైతే మీరు చదివిన లా ఇలాహా ఇల్లల్లా అన్న కలిమా యొక్క అర్థాన్ని మీరు గ్రహించరో, మీ కలిమాను అల్లాహ్ స్వీకరించడు. లా ఇలాహా ఇల్లల్లా నోటితో పలుకుతున్నామే, దీని జ్ఞానం మన వద్ద లేకపోతే, అసలు లా ఇలాహా ఇల్లల్లా అర్థం మనకు తెలియకపోతే, మనం లా ఇలాహా ఇల్లల్లా పలికి ఏదైనా లాభముందా నా సోదర సమాజమా? కాబట్టి ఉలమాలు 7 షరతులు రాస్తున్నారు. లా ఇలాహా ఇల్లల్లా అన్న ఈ కలిమాను మనం అర్థము చేసుకోవాలంటే మన జీవితాలలో 7 షరతులు రావాలి. ఎప్పటి వరకు 7 షరతులను మనం మననము చేసుకోమో మన లా ఇలాహా ఇల్లల్లాహకు విలువ ఉండదు. ఈ 7 షరతులను మనం మననం చేసుకుంటే అప్పుడొచ్చి లా ఇలాహా ఇల్లల్లా లాభం కలిగిస్తుంది. మొదటి షరత్ ఏంటండి? అల్ ఇల్ము, జ్ఞానము కలిగి ఉండాలి. రెండవ షరత్ ఏంటండి? అల్ యకీన్, లా ఇలాహా ఇల్లల్లా పఠించిన తరువాత దానిలో సందేహం ఉండకూడదు. మూడవ మాట అల్ కబూల్, లా ఇలాహా ఇల్లల్లా అన్న కలిమాను మన మనస్సు అంగీకరించాలి. 4 అల్ ఇఖ్లాస్,
చిత్తశుద్ధి ఉండాలి, ఇందులో రియా కానీ షిర్కు కానీ ప్రమేయం ఉండకూడదు. 5వ మాట అల్ ఇన్కియాద్, అంటే మనం అల్లాహ్ తాలా ముందు మన జీవితాన్ని సమర్పించాలి. 6వ షరతు అస్సిద్క్, అంటే లా ఇలాహ ఇల్లల్లాహలో సత్యం ఉండాలి, ఇందులో తిరిగి కుఫుర్ కానీ నిఫాక్ కానీ ఉండకూడదు. 7వ షరతు అల్ ముహబ్బా, లా ఇలాహ ఇల్లల్లా అన్న కలిమాను చదువుతూ మన హృదయంలో అల్లాహపై ప్రేమ ఉండాలి, మిథ్యా దైవాలను మనం తిరస్కరించాలి. ప్రియులారా, ఈ 7 షరతులు మనం నేర్చుకోకపోతే ముస్లిం సమాజమా, నేను ఏదో లోపలికి వెళ్ళి నేర్చుకోమని చెప్పలేదు, ముఖ్తసరిగా ఈ 7 విషయాలు అర్థం చేసుకుంటే అప్పుడు మనం లా ఇలాహ ఇల్లల్లాహలోకి ప్రవేశించాం. ఇప్పుడు చివరి మాటలు. ఇప్పుడు తౌహీద్ అన్న మాట మనం మాట్లాడుకున్నాం. తౌహీద్ ఎన్ని రకాలు? 3 రకాలు. తౌహీద్ రుబూబియ్యా, తౌహీద్ అల్ ఉలూహియ్యా, తౌహీద్ అస్మా వ సిఫాత్. ఎన్ని రకాలండి తౌహీద్? అల్లాహ్ యొక్క ఏకత్వాన్ని మనం ఎన్ని రకాలుగా గుర్తిస్తామండి? 3 రకాలుగా. రుబూబియ్యా, ఉలూహియా, అస్మా వ సిఫాత్. మీరు అనుకోకండి మదర్సాలలో చదువుకునే సిలబస్ గురుగారు మాకు చెప్పేస్తున్నారేమో, ఇది కాదు. ఇది ప్రాథమికమైన ఇస్లామీయ జ్ఞానం. ఎవరైతే తనను తాను నేను అహ్లే హదీస్ సలఫీ మస్లక్ పై ఉన్నాను అన్నాడో వాడిపై మరింత ఎక్కువగా ఈ జ్ఞానం నేర్చుకోవటంతో లాభం పొందగలడు, వాడు ప్రపంచానికి తెలియజేయగలడు. ఈ తౌహీద్ 3 రకాలు. ఇప్పుడు నేను చెప్పే మాట ఏమిటంటే, మనం తౌహీదే రుబూబియాలో బాగున్నాం. రుబూబియా అంటే ఏంటి? సర్వాన్ని సృష్టించిన వాడు ఒక్క అల్లా, నమ్మావు, రుబూబియా అయిపోయింది. ఉలూహియా అంటే సర్వాన్ని సృష్టించిన ఆ అల్లాహనే మనం ఆరాధించాలి, ఇది తౌహీదే ఉలూహియా. ఇందులో చాలా మాటలు ఉన్నాయి. ఆరాధన రకాలేంటండి? అసలు ఆరాధన అంటే ఏంటి? ఉలమాలు చాలా ముఖ్తసరిగా రాశారు. ఆరాధనలు అల్ ఇబాదాత్ అల్ బదనియా, శరీరంతో చేసే ఆరాధనలు, కౌలియా, నోటితో చేసే ఆరాధనలు, మాలియా, ధనంతో చేసే ఆరాధనలు, కల్బియా, హృదయంతో చేసే ఆరాధనలు. ముఖ్తసరిగా ఆరాధనలు 4 రకాలు. నోటితో చేసేవి, హృదయంతో చేసేవి. నోటితో చేసేది ఒక జికిర్ ఆరాధన, హృదయంతో చేసే ఆరాధనలు ఇవి అసలైన ఆరాధనలు. చెప్పనా ఒక ముఖ్తసరి మాట? హృదయంతో మనం అల్లాహ్ను ఆరాధించాలి కదా. మనలో షిర్క్ ఉంటే, ఇప్పుడు ముస్లిం సమాజం తనలో షిర్క్ పెట్టుకొని అల్లాహు అక్బర్ ఏం చేయగలదు? కాబట్టి హృదయ ఆరాధనలు, అద్దువా, అల్లాహ్ను మాత్రమే అడగటం ఆరాధన. ప్రియులారా, 2వది అత్తవక్కుల్, అల్లాహపై నమ్మకం పెట్టుకోవటం ఆరాధన. అల్ ఇస్తిఆనా, అల్లాహతో సహాయం వేడుకోవటం ఆరాధన. సంతానం లేదు, అల్లాహతో మాత్రమే సహాయం అడగాలి. ఉపాధిలో తక్కువ ఉంది, అల్లాహతో మాత్రమే సహాయం అడగాలి. మనం అల్లాహను విడిచిపెట్టి ఎవరినైనా ఆరాధిస్తే, అయ్యా నాకు సంతానం లేదు, నాకు సంతానం ప్రసాదించండి అని అల్లాహను మాత్రమే అడగాలి. అల్లాహతో కాకుండా ఇతరులు పుణ్యాత్ముల సమాధుల వద్దకు వెళ్ళి మాకు సంతానం ప్రసాదించండి అయ్యా అంటే నువ్వు లా ఇలాహ ఇల్లల్లాహలోకి ప్రవేశించలేదు, నువ్వు అతి ఘోరమైన షిర్కులో ఉన్నావు. అల్ ఇస్తిఆజా, అల్లాహతో శరణు వేడుకోవటం. శరణు ఎందుకు వేడుకుంటారు మీరు? శరణు ఎందుకు వేడుకుంటారు? ఎవరైనా నాకు దిష్టి తగిలిస్తారేమో, ఎవరైనా నాపై అసూయ పడతారేమో, ఎవరైనా నాపై ఏడుస్తారేమో మనిషి శరణు వేడుకుంటాడు. శరణు ఎవరితో వేడుకోవాలి? కుల్ అఊజు బి రబ్బిన్నాస్, అల్లాహతో శరణు వేడుకోవాలి. ఈరోజు ముస్లిం సమాజం శరణు దేడుతో వేడుకుంటుందండి? తావీజుతో శరణు వేడుకుంటుంది. ఒకవేళ ఎవరైనా తావీజుతో శరణు వేడుకుంటే మన్ అల్లక తమీమతన్ ఫకద్ అష్రక్, ఎవరైతే తావీజు తన దేహానికి ఏదైనా వేలాడదీశాడో, అది దారం రూపంలో కానివ్వండి, అది తావీజు రూపంలో కానివ్వండి, కడియము రూపంలో కానివ్వండి, అపనమ్మకముతో వేలాడదీస్తే ప్రవక్త అన్నారు అది షిర్క్ అన్నారు. ప్రియులారా, అల్ ఇస్తిగాసా, కష్టకాలములో యా అల్లా యా గౌస్. ఎవరండి గౌస్? అల్లా తాలా.
ఈరోజు మన సమాజంలో గౌస్ యొక్క అర్థమే మారిపోయింది సోదరులారా. అల్లాహ్ గౌస్, అల్లాహ్ మాత్రమే మనం మొరపెట్టుకునే దువాను వినేవాడు. సుబ్హానల్లాహ్. ఆరాధనలు చాలా ఉన్నాయి. అన్నజ్ర్, అల్లాహకు మాత్రమే మొక్కుబడి చేసుకోవటం ఆరాధన. అర్రహబా, అల్లాహ్ పట్ల ఆశ కలిగి ఉండటం ఆరాధన. అర్రగబా, అల్లాహతో భయపడటం ఆరాధన. అల్ ఖౌఫ్, అల్లాహతో భయం ఆరాధన. సుబ్హానల్లాహ్. ఈ ఆరాధనలు మనం ఎప్పుడైతే తౌహీదే రుబూబియాను నమ్మామో, తౌహీదే ఉలూహియాలో మన ఆరాధనంతా అల్లాహకు ప్రత్యేకము చేసుకోవాలి. ఇక మూడవది అత్యంత ఇంపార్టెంట్ మాట ప్రియులారా, తౌహీదే అస్మా వసిఫాత్. అస్మా అంటే అర్థం ఏంటండి? ఇస్మ్ అంటే ఒక పేరు, అస్మా చాలా పేర్లు, సిఫా ఒక గుణం, సిఫాత్ అనేక గుణాలు. అల్లాహకు పేర్లున్నాయా లేవా? ప్రవక్త అన్నారు కదా ఒక హదీసులో, అల్లాహకు 99 పేర్లున్నాయి. ఎవరైతే ఆ 99 పేర్లను కంఠస్థము చేసుకుంటారో, అర్థము చేసుకొని వారు స్వర్గానికి వెళ్తారు. ఈరోజు మనం 99 అల్లాహ్ పేర్లు కంఠస్థం చెయ్యవలసిన అవసరం ఉంది ప్రియులారా. అర్ రహమాన్, అర్ రహీం, అల్ కరీం, అల్ గఫార్, అల్ జబ్బార్, అర్ రజ్జాక్, రజ్జాక్ ఉపాధి ప్రసాదించేవాడు, అల్ గఫార్ క్షమించేవాడు, అస్సమీ మీ మొర వినేవాడు. సుబ్హానల్లాహ్. అల్లాహ్ యొక్క పేర్లు మనం ఇన్షాల్లా తెలుసుకోవాలి. అల్లాహ్ పేర్లను తిరస్కరించకూడదు. చాలామంది అన్నారు రహమాన్ అల్లాహ్ పేరండి, మనిషి కూడా రహమాన్ పేరు పెట్టుకుంటున్నాడు. రెండింటికి మధ్య ఏముంది? పోలిక ఉంది. కాబట్టి అల్లాహకు పేర్లే లేవు. కొంతమంది తిరస్కరించారు. అందులోకి వెళ్ళే ప్రయత్నం నేను చేయటం లేదు. అల్లాహకు పేర్లున్నాయి, నమ్మండి. ఆ తరువాత అల్లాహ్ తాలాకు ప్రత్యేకమైన గుణగణాలు ఉన్నాయి. ఇక్కడ వచ్చి అనేక మంది ముస్లిం సోదరులు పొరపాటు చేస్తారు. ఆ గుణగణాలు ఏమిటి? మొదటి ప్రశ్న, అల్లాహ్ ఎక్కడున్నాడు? రెండవ ప్రశ్న, అల్లాహను ఎవరైనా చూశారా? మూడవ ప్రశ్న, అల్లాహ్ తాలాకు ఆకారం ఉందా? మొదటి ప్రశ్న, అల్లాహ్ ఎక్కడ ఉన్నాడు? గురుగారు, ఇందు గలడు అందు లేడని సందేహము వలదు, ఎందెందు వెతికినా అందందు గలడు. అయిపోయింది. మీరు అకీదా, ఇస్లాం, విశ్వాసం నుండి బయటకు వెళ్ళిపోయారు. అల్లాహ్ ప్రతి చోట లేడండి. అల్లాహ్ ప్రతి చోట లేడు. ఎవరైనా ముస్లింలు తమ మనోమస్తిష్కాలలో అల్లాహ్ ప్రతి చోట ఉన్నాడు అన్న విశ్వాసము కలిగి ఉంటే దానిని బయటకు పంపించండి. అల్లాహ్ ఎక్కడ ఉన్నాడు? ఖురాన్ గ్రంథములో 7-8 చోట్ల అల్లాహ్ స్పష్టంగా అన్నాడు, అర్ రహ్మాను అలల్ అర్షిస్తవా. అల్లాహ్ 7 ఆకాశాలపై తన సింహాసనం అర్షుపై ఇస్తవా అయి ఉన్నాడు, అధిష్ఠించి ఉన్నాడు. ప్రియులారా, అయిపోయింది. అల్లాహ్ భౌతికంగా ప్రతి చోట లేడండి. అల్లాహ్ అర్షుపై ఉన్నాడు. ఇప్పుడు ప్రశ్నించేవాడు, ఏంటండి అర్ష్ అంటారు మీరు? అంటే సింహాసనం మీద అల్లాహ్ కూర్చున్నాడా? ప్రశ్న రావచ్చు. అల్లాహ్ ప్రతి చోట లేడు, ఇది అకీదా. అల్లాహ్ ఎక్కడున్నాడు? అర్ష్ మీద ఉన్నాడు. ఏంటండి అర్ష్ అంటే? చాలా మంది తిరస్కరించారు. కుర్సీ, వసియ కుర్సీయుహు సమావాతి వల్ అర్ద్. మనం అన్నామా? కుర్సీ అంటే ఏంటి? అల్లాహ్ యొక్క కుర్సీ ఎలా ఉంది? చాలామంది అన్నారు ఈ కుర్సీ ఏమో 4 కాళ్ళు ఉన్నాయండి, ఇలాంటి కుర్సీ కోసం అల్లాహ్ అంటున్నాడేమో. కాబట్టి కుర్సీ అన్న పదానికి చాలామంది ట్రాన్స్లేషన్ ఏం చేశారు? రాజ్యాధికారం చేసేశారు. నీకెవడిచ్చాడు అధికారం? కుర్సీ ఎలా ఉందో నీకు తెలియదు, కుర్సీని కుర్సీగా రాయాలి, దాన్ని రాజ్యాధికారం చేశారు. మీ అకీదాలో లోపముంది ప్రియులారా. అర్ష్ పై అల్లాహ్ ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ప్రశ్నించే అధికారం మనలో ఏ ఒక్కరికి లేదు. చివరి మాటలు, ఇమాం మాలిక్ రహిమహుల్లా వద్దకు ఒక వ్యక్తి వచ్చాడు. అర్ రహ్మాను అలల్ అర్షిస్తవా, ఈ వాక్యం చదివాడు. చదివి ఆ వ్యక్తి ఇమాం మాలిక్తో ప్రశ్నించాడు, ఇమాం మాలిక్, అల్లాహ్ అర్షును అధిష్ఠించాడు అని ఖురాన్ వాక్యం ఉంది కదా, ఎలా అధిష్ఠించాడు? ఇమాం మాలిక్ రహిమహుల్లా తన తల కిందకి దించుకున్నారు. చెమటలు విపరీతంగా కారుతున్నాయి. ఇమాం మాలిక్ రహిమహుల్లా అన్నారు, ఖాయిదా వినండి, అల్ ఇస్తివా మాలూమ్ వల్ కైఫ్ మజ్హూల్ వల్ ఈమాను బిహి వాజిబ్ వసువాలు అన్హు బిద్ఆ.
అల్లా అర్షిపై ఉన్నాడు, ఇది నమ్మాలి. ఎలా ఉన్నాడు ఇది మనకు తెలియని విషయం. దానిపై ఈమాన్ వాజిబ్. దానిపై ప్రశ్నించటం, దాని గురించి ప్రశ్నించటం బిద్అత్. కాబట్టి నమ్మండి, అల్లా ప్రతి చోట లేడు, అల్లా అర్షిపై ఉన్నాడు. ఎలా అర్షిపై ఉన్నాడు ప్రశ్నించటం బిద్అత్ ప్రియులారా. ఇక రెండో మాట కుర్సీ. ఇప్పుడు కుర్సీని చాలామంది ఏమన్నారంటే, కుర్సీ అంటే 4 కాళ్ళు ఉంటాయేమో, కుర్సీనే తిరస్కరించారు. రాజ్యాధికారం రాశారు. కుర్సీ ఉంది ప్రియులారా. కుర్సీ ఎలా ఉందో తెలియదు. అబ్దుల్లా ఇబ్ని అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు అంటున్నారు, కుర్సీ అల్లాహ్ యొక్క పాద పీఠము. అర్ష్ అల్లా అధిష్ఠించినది అర్ష్. కుర్సీ అల్లా పాద పీఠం. ఎలా అల్లా అధిష్ఠించాడు, ఎలా అల్లా తన పాదాన్ని పెట్టాడు, ఇది అల్లాహకు తెలుసు. మొదటి మాట, అల్లా 7 ఆకాశాలపై అర్ష్పై ఉన్నాడు. ఇక రెండవ మాట ప్రియులారా, అల్లా సుబ్హానహు వ తఆలా ఆకారుడా నిరాకారుడా? ఆకారుడు. చాలామంది ముస్లిం సమాజం ఇక్కడ పొరపాటు పడి అల్లాహను నిరాకారుడు అన్న పదం ఉపయోగిస్తారు. మీరు మీ అకీదా పరిధిలో బలహీనంగా ఉన్నారు. అల్లా ఆకారుడండి. ఇహలోకంలో అల్లాహను చూడలేము. ఇహలోకంలో ఏ కన్ను అల్లాహను చూడలేదు. లా తుద్రికుహుల్ అబ్సార్. మీ కనులు ఆయనను గుర్తించజాలవు ఈ ప్రపంచంలో. కానీ ఆఖిరతులో మనిషి అల్లాహను చూస్తాడా లేదా? వుజూహు యౌమఇజిన్ నాజిరా ఇలా రబ్బిహా నాజిరా. ఆ రోజు చాలా ముఖాలు సంతోషంగా ఉంటాయి. ఎందుకండి? వారు అల్లాహ్ తాలాను చూస్తారు గనక. అల్లాహ్ మనకు అల్లాహ్ యొక్క దర్జన భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. ప్రియులారా, అల్లాహ్ ఆకారుడండి. ఖురాన్ హదీస్లో అల్లాహ్ తాలాకు గుణాలున్నాయి. అల్లాహ్ యొక్క 2 చేతులు ఖురాన్ గ్రంథములో ఆధారంతో ఉన్నాయి. అల్లాహకు 2 చేతులు ఉన్నాయి. ఏవండి గురుగారు కొత్త మాట మాట్లాడుతున్నారు? లేదే, ఖురాన్ తీయండి. అల్లాహ్ తాలా ఖురాన్ గ్రంథంలో స్వయంగా చెప్పాడు. ఆదం అలైహిస్సలాంను అల్లాహ్ సృష్టించి దూతలందరితో ఏమన్నాడు? ఆదం ముందు సాష్టాంగం చేయండి అన్నాడు. దూతలందరూ సాష్టాంగం చేశారా లేదా? చెప్పండి. ఎవరు తిరస్కరించారు? ఇబ్లీస్. అల్లాహ్ ఇబ్లీస్తో ఏమన్నాడు? యా ఇబ్లీస్ మా మనఅక అన్ తస్జుద లిమా ఖలక్తు బియదయ్యా. ఓ ఇబ్లీస్, నేను నా 2 చేతులతో సృష్టించిన ఆదం ముందు నువ్వెందుకు సాష్టాంగం చేయలేదు? ఈ వాక్యం ద్వారా తెలిసిందేంటి? అల్లాహకు 2 చేతులు ఉన్నాయి, కానీ ఎలా ఉన్నాయి? అల్లాహ్ చెయ్యండి. నఊజు బిల్లాహి మిన్ జాలిక్. లైసా కమిస్లిహి షై. అల్లాహకు 2 చేతులున్నాయి, కానీ ఎలా ఉన్నాయి మనలో ఎవ్వరికీ తెలియదు ప్రియులారా. అల్లాహకు సరిపోలినది ఏదీ లేదు. నమ్మండి, అల్లాహకు చేతులున్నాయి. ఎలా ఉన్నాయి? అల్లాహ్ నిరాకారుడు అన్న పదం పలకకండి ప్రియులారా. అల్లాహ్ కాళ్ళున్నాయి. నరకం నిండిన తరువాత అల్లాహ్ నరకంతో ప్రశ్నిస్తాడు. యౌమ నకూలు లి జహన్నమ హలిం తలాతి వ తకూలు హల్ మిన్ మజీద్. అల్లాహ్ అంటాడు, నరకమా నిండిపోయావా? నీలో ఏదైనా ఖాళీ ఉందా? నరకం అంటుంది, అల్లాహ్ ఇంకా ఏదైనా, బుఖారీ హదీస్ అండి, ఇంకా వెయ్యటానికి ఏదైనా ఉందా? అల్లాహ్ అంటాడు, నరకం అంటుంది ఏదైనా ఉందా? అప్పుడు అల్లాహ్ తాలా తన అడుగును నరకంలో పెడతాడు. నరకం అంటుంది కత్ కత్. అల్లాహ్ ఇక చాలు. సుబ్హానల్లాహ్. కాబట్టి అల్లాహకు కళ్ళున్నాయి. ఖురాన్ చెప్తుంది, హజరత్ నూహ్ యొక్క పడవ తజ్రీ బి అయునినా, మా కళ్ళ ముందు నూహు యొక్క ఓడ కదిలింది అల్లాహ్ అన్నాడు. అల్లాహకు ముఖం ఉంది. కుల్లు మన్ అలైహా ఫాన్ వయబ్కా వజ్హు రబ్బిక జుల్ జలాలి వల్ ఇక్రామ్. ప్రతిదీ నాశనం అయిపోతుంది, మహిమాన్వితుడైన అల్లాహ్ ముఖము తప్ప. ఆ ముఖమే స్వర్గవాసి స్వర్గంలో చూస్తాడా చూడడా? చూస్తాడు. కాబట్టి అల్లాహ్ నిరాకారుడు మాట చెప్పకండి. ఆ తర్వాత అల్లాహ్ తాలా మరి 7 ఆకాశాలపై అర్ష్పై ఉన్నాడు కదండి. అల్లాహ్ వింటాడు, చూస్తాడు. హజరతే మూసా మరియు హారూన్ అలైహిస్సలాంను అల్లాహ్ తాలా ఫిరౌన్ వద్దకు పంపాడు. ఇద్దరు భయపడ్డారు ఫిరౌన్ వద్దకు వెళ్ళటానికి. అల్లాహ్ అన్నాడు, లా తఖాఫా ఇన్నని మఅకుమా అస్మఉ వ అరా. మీరిద్దరూ భయపడకండి మూసా హారూన్,
మీ ఇద్దరితో పాటు నేనున్నాను, నేను ప్రతి దానిని చూస్తాను, ప్రతి దానిని వింటాను. ఇప్పుడు మీరన్నారు గురువుగారు అల్లా సప్తాకాశాలపై అర్ష్పై ఉన్నాడని. ఇక్కడ మూసా మరియు హారూన్తో అల్లా అంటున్నాడు ఇన్ననీ మాకుమా, మీ ఇద్దరితో నేనున్నాను. మరి మీరు చెప్పిన మాటకి ఈ మాటకి మధ్య భేదాభిప్రాయం వస్తుంది కదా. లేదు ప్రియులారా, అల్లా భౌతికంగా అర్ష్పై ఉన్నాడు. 3 విషయాల పరంగా అల్లా ప్రతి చోట ఉన్నాడు. ఆ 3 విషయాలేంటి? తన యొక్క జ్ఞానం పరంగా, తన యొక్క అధికారం పరంగా, తన యొక్క కారుణ్యం పరంగా. తన కారుణ్య పరంగా, తన జ్ఞాన పరంగా, తన అధికార పరంగా. సుబ్హానల్లా. నా సోదర సమాజమా, మనం తౌహీద్ను గనక అర్థము చేసుకోకపోతే మనం ప్రపంచానికి తౌహీద్ యొక్క సందేశాన్ని ఎలా అందించగలం? మాషాల్లా, చూడండి ఎన్ని పుస్తకాలు ఉంటాయి మస్జిదులలో. ఎప్పుడైనా ఒక్క తౌహీద్ యొక్క పుస్తకాన్ని చదివే ప్రయత్నము చేశామా? ఒక్క తౌహీద్ పుస్తకాన్ని. సుబ్హానల్లా, మా గురువుగారు కూర్చున్నారు, షేఖ్ మన అబ్దుల్ వాహిద్ ఉమ్రీ మదనీ హఫీజహుల్లా. తెలుగు భాషలో గురువుగారు పునర్విమర్శ చేసిన పుస్తకం ఉంది, మన దైవ ప్రవక్త ధర్మం అని. మాషాల్లా, 2-3 పుస్తకాలు మీకు సజెస్ట్ చేస్తాను. ఒకటి షేఖ్ ఫౌజాన్ హఫీజహుల్లా, ప్రతి చోట చెప్పే మాట నేను. షేఖ్ ఫౌజాన్ హఫీజహుల్లా ప్రస్తుత సౌదీ అరేబియా గ్రాండ్ ముఫ్తీ షేఖ్ ఫౌజాన్ హఫీజహుల్లా ఒక పుస్తకం రాశారు, అకీదతు తౌహీద్, దేవుని ఏకత్వం పేరుతో తెలుగులో ట్రాన్స్లేషన్ ఉంది. ఈ పుస్తకం చదవండి. 2 దైవ ప్రవక్త ధర్మం అన్న పేరుతో మాషాల్లా ఒక పుస్తకం ఉంది, కొత్తగూడెం దగ్గర ప్రింట్ అయ్యింది. ఆ పుస్తకంలో మాషాల్లా అకీదా పరంగా చాలా మనకి ప్రాథమికమైన విషయాలు. ఆ తర్వాత చాలా తేలికైన పుస్తకం కితాబు తౌహీద్ ఉందండి తెలుగులో. కితాబు తౌహీద్ ఉంది. కొన్ని పుస్తకాలు మనం చదివే వారంగా మారాలి ప్రియులారా. మన జీవితాలలో చాలా స్వల్పమైన జ్ఞానమైన పొందే ప్రయత్నము చేయాలి. లేదంటారా, తౌహీద్ యొక్క జ్ఞానం మన జీవితాల్లోకి రాదు. మనం అల్లాహ్ అల్లాహ్ అల్లా అంటాం. సుబ్హానల్లా. అల్లా తాలా మనందరికీ తౌహీద్ యొక్క జ్ఞానాన్ని అర్జించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆ తౌహీద్ను ప్రపంచానికి అందించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. తౌహీద్ను అర్థం చేసుకునే భాగ్యాన్ని అల్లా ప్రసాదించుగాక. ఎందుకంటే ప్రియులారా, తౌహీద్ లేనిదే మన జీవితంలో ఇస్లాం యొక్క ఫండమెంటల్ మొదటి మూల స్తంభం తౌహీద్ ప్రియులారా. కాబట్టి తౌహీద్ యొక్క జ్ఞానాన్ని పొందండి. అల్లా అంటే ఎవరు అన్న విషయాలు మీరు రాసుకోండి. ఖురాన్ గ్రంథం నుండి 5 విషయాలు మన జ్ఞానానికి తగ్గట్టుగా కొన్ని విషయాలు రాసుకోండి, వాటిని ప్రపంచానికి తెలియజేయండి. ఇక చివరి మాటలు ప్రియులారా, ఇక ఇస్లాం ఏదైతే తిరిగి మనం ముందు మాటకు వెళ్తే, ఇస్లాం ప్రపంచానికి శాంతిని పంచుతూ ఏకదైవ ఆరాధన సందేశాన్ని ఇస్తుంది ప్రియులారా. ఈరోజు ఇస్లాం పేరుతో ప్రపంచంలో అనేక మంది ఇస్లాం అంటేనే హింసగా, ముస్లిములు అంటేనే హింస క్రియేట్ చేసేవారు రాసే ప్రయత్నము, ఆలోచించే ప్రయత్నము చేస్తున్నారు. సోదరులారా, ఇస్లాం ధర్మములో అశాంతికి స్థానమే లేదు. ఎక్కడ ఏం జరిగినా ముస్లింల పేరుతో బద్నాం పాలు చేసే ప్రయత్నం ముస్లిం సమాజాన్ని ప్రజలు చేస్తున్నారు. మీరందరూ ఇంకో వాక్యాన్ని కంఠస్థం పెట్టాలి. ఇస్లాం ప్రపంచానికి ఇచ్చే సందేశం ఏమిటి? 5వ సూరా 32వ వాక్యం. దీన్ని కూడా మీ యొక్క మనోమస్తిష్కాల్లో రాసి పెట్టి ఉంచండి. ఇస్లాం క్లియర్గా అంటుంది. ఈరోజు ఉదయం పేపర్ తీస్తే భయం వేస్తుంది, ఏ ముస్లింలపై ఏ అపనింద ఎవడు వేస్తున్నాడో. ఇస్లాం చంపమంటుందా ప్రపంచంలో ఎవరినైనా ప్రియులారా? ఖురాన్ స్పష్టమైన ఆదేశాన్ని ఇస్తుంది, మీలో ఎవరైనా అన్యాయముగా ఒక మనిషిని చంపితే వాడు సర్వ మానవులను చంపినట్టే. ఎవరైనా ఒక మనిషి ప్రాణమును కాపాడితే వాడు సర్వ మానవుల ప్రాణాలు కాపాడినట్టే. సర్వ మానవుల ప్రాణాలు కాపాడినట్టే. ప్రవక్త వారు యుద్ధం చేశారు. యుద్ధములో సైతం ప్రవక్త ఏం చెప్పారు మీకు తెలుసా? యుద్ధములో సైతం ప్రవక్త ఏం చెప్పారు? మహిళలను చంపరాదు, పిల్లలను చంపరాదు, వృద్ధులను చంపరాదు, చెట్లను కాల్చరాదు, ఇళ్లను కాల్చరాదు. యుద్ధములో సైతం మహిళలను, పిల్లలను, వృద్ధులను చంపకూడదు అని చెప్పే ధర్మం అమాయక ప్రజలను చంపమని చెబుతుందా ప్రియులారా? ఇస్లాం ఎన్నటికీ చెప్పదు. వ్యభిచారము చేసే స్త్రీ ఒక బావి పక్క నుండి వెళ్తుంది, ఒక నుయ్యి బయట ఒక కుక్క దాహముతో తన యొక్క నాలుకను బురద మట్టికి రాస్తూ ఉన్నది. వ్యభిచారము చేసే స్త్రీ ఆ కుక్క యొక్క దాహాన్ని తీర్చేటందుకు తన కాలి చెప్పును తీసి ఆ చెప్పును బావిలో ముంచి నీళ్లు తీసి కుక్క దాహాన్ని తీర్చింది. ప్రవక్త అన్నారు, ఆమె చేసిన ఆ పని మూలాన అల్లా ఆమెను క్షమించాడు. ఒక కుక్క దాహాన్ని తీర్చేనందుకు
పుణ్యాన్ని ప్రసాదించిన ధర్మం ఒక మనిషి రక్తాన్ని తేలికగా తీయమంటుంది ప్రియులారా. ఎన్నటికి ఇస్లాం ప్రపంచానికి అశాంతిని నేర్పించదు సోదరులారా. ప్రపంచం ఇస్లాం గురించి రకరకాలుగా మాట్లాడుతుంది. ఏదేమైనప్పటికీ ఇస్లాం మాత్రం ప్రపంచానికి శాంతిని అందించే ధర్మం. అల్లాహ్ తాలా మనందరికీ ఇస్లాం ధర్మముపై ఆచరిస్తూ దానిని ప్రపంచానికి తెలియజేసే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.